శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్రీ వైశంపాయనువాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయనుడు ఈ విధంగా అంటున్నాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః. ఇహపర సాధకాలైన విధులను పాపాలను పోగొట్టే పలు విధాలైన సకల ధర్మాలు విన్నటువంటి ధర్మరాజు యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. సకల ధర్మాలను విన్నటువంటి ధర్మరాజు సంతుష్టుడై భీష్మునితో మళ్ళీ ఇలా పలికాడు. భీష్ముడు శాశ్వత శాంతికి నిలయం. మళ్ళీ ధర్మరాజు అంటున్నాడు. యుధిష్ఠిరౌవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. అంటే ఈ లోకంలో ఒకటే దైవం, ఏదది? గొప్ప ఆశ్రయమేది? దేనిని ఆశ్రయించినా మరొకటి ఆశ్రయించవలసినది లేదో దానిని తెలియచేయము. ఏ దైవాన్ని కీర్తించాలి? బాహ్యంలోనూ అభ్యంతరములోనూ, అంటే బయట లోపల, అంతరంలో, అభ్యంతరంలో అంటే మన మనస్సులో ఎవరిని అర్చించడం వలన శుభములు కలుగుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. మళ్ళీ యుధిష్ఠిరుడు మళ్ళీ అడుగుతున్నాడు. ఏమని? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. సర్వధర్మాలలో ఏ ధర్మాన్ని గొప్పదిగా మీరు భావిస్తున్నారు? అంటే సర్వధర్మాలలో జీవులకు ముక్తిని ప్రసాదించగలిగేదిగా మీరు భావిస్తున్నారు. ఆ ధర్మం ఏది చెప్పండి అంటున్నారు. దేనిని జపిస్తే జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార బంధం నుండి తప్పించుకుంటారు? దానిని కూడా తెలియచేయండి అని యుధిష్ఠిరుడు భీష్మాచార్యుల వారిని అడుగుతున్నాడు. స్వస్తి.